హాయ్ నువ్వు ఈరోజు ఇక్కడ గోరంట్ల దగ్గర నా పక్కన మన వీర జవాను మన దేశం కోసము ప్రాణాలు అర్పించిన మురళీ నాయక్ గారి సమాధి దగ్గరికి అయితే పోతాడమ్మా. దగ్గరికి అయితే వచ్చేసినాం. నువ్వు ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చితే చిన్న ఒక లైక్ వేసుకోను. అట్లే మన ఛానల్ కొత్తగా చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేసేది మాత్రం మర్చిపోతున్నా. మన కోసము అంత త్యాగం చేసిన మురళీ నాయక్ గారి సమాధిని అయితే చూద్దాంనా. చూడండి మెయిన్ రోడ్ నుంచి లెఫ్ట్ సైడ్ ఆడ ఆంజనేయ స్వామి గుడి ఒకటి వస్తుంది. ఆ వీధిలో దూరంలో రోడ్లోకి వేసిన చూడండి. ఇది జవాన్ మురళీ నాయక్ కల్లితాండ. ఇప్పుడే వేసినారు నాకు వచ్చిందానికి. ఈ రోడ్లోనేనా దగ్గరికి అయితే వచ్చేసినా. బ్యానర్లు వేసినారు 14/4. లెఫ్ట్ సైడ్ వాళ్ళన్నా చూడండి. ఇదే ముందు పోతే అదంటున్నా అక్కడ ఉండేది రైట్ సైడ్ ఊరు, చిన్న ఊరు. ఆ ఊర్లో అంటున్నా మన మురళీ నాయక్ గారు అంతా చిన్నప్పుడంతా ఉండింది. ఇదేనా ఈ ఊరే? సమాధి దగ్గరికి అయితే వచ్చేసినాంనా. జవాన్ మురళీ నాయక్ గారి సమాధి ఎక్కడ కనబడతాను చూడన్నా. ఇంటి దగ్గర పోయే అయితే లేదునా. ఎందుకంటే మనం వచ్చి వాళ్ళకి ఇచ్చెప్పి ఇప్పుడే బాధలో ఉంటారు. ఇంకా బాధ పెట్టే ఉద్దేశం అయితే నాకు లేదునా. దానికోసమని ఇంటికాడికి పోయి ఇదైతే లేదు. వాళ్ళ చిన్న గారు కూడా కనపడుతున్నాయి. ఇప్పుడే ఆయన అడ్రస్ ఇచ్చింది. చేసినాను చూడన్నా. ఇదేనా సమాధి? చూడన్నా ఇంత బాధాకరమైన విషయమా. మీరు కూడా ఎప్పుడన్నా వచ్చి చూడన్నా. ఇదే మన కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్ మురళీ నాయక్ గారు. వా చూడన్నా నా వరకు ఏంటంటే ఒక సెల్యూట్ కొట్టి నా నివాళులు అయితే అర్పించిన. ఈ వీడియోని బాగా షేర్ చేయండి. నువ్వు సపోర్ట్ చేయండి. ఈ వీడియోని వస్తే చిన్నగా ఒక లైక్ వేసుకున్నా. అట్లే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అన్నా. ఇంకో మంచి వీడియోతో మీ ముందరికి వస్తాను. అంతవరకు నమస్కారం. నువ్వు